హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఈ రోజు క్లాస్లో నవోదయకి సంబంధించిన 100 డేస్ స్టడీ ప్లాన్లో డే 3లో ఏం నేర్చుకోవాలి ఏంటనేది మీకు క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుందమ్మా. సో దానికన్నా ముందుగా మీకు ఏంటంటే చిన్న అనౌన్స్మెంట్. ఎవరైతే నవోదయలో ఖచ్చితంగా మాకు సీట్ రావాలి, సో నవోదయ ఎగ్జామినేషన్లో మేము మంచిగా అటెండ్ చేయాలనుకునే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో సో ఖచ్చితంగా దీన్ని సిన్సియర్గా అయితే తీసుకోండి అమ్మా, సీరియస్గా తీసుకోండి. సో డైలీ నేనే చెప్తున్నాను, అదైతే ప్రిపేర్ అవ్వండి. సో వీటి మీద మీకు ఆల్రెడీ ఎగ్జామినేషన్స్ అనేవి మీకు కండక్ట్ చేస్తానని చెప్పాను. సో మన అన్నపూర్ణ అకాడమీ యాప్లో తెలుగు మీడియం స్టూడెంట్స్కి వేరేగా, అలాగే ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కి వేరేగా మీకు ఏంటంటే సో కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇందులో మీకు సో వీక్లీ ఎగ్జామినేషన్స్ రావడం జరుగుతుంది, సినానిమ్స్ యాంటోనిమ్స్ ఏవైతే ఉన్న వాటికి సంబంధించిన బుక్స్ అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు ఇందులోనే వస్తాయి అనమాట. ఆల్రెడీ గ్రాండ్ టెస్ట్లు అన్ని కూడా 30 వరకు గ్రాండ్ టెస్ట్లు అప్రాక్సిమేట్లీ అప్డేట్ చేసేయడం అయితే జరిగింది. ఎవ్రీ వీకెండ్ మనకు వచ్చే ఎగ్జామినేషన్స్ అనేవి ఎవ్రీ సండే అందులో వచ్చేస్తాయి అనమాట. ఓకేనా, ఇది 100 డేస్ అప్ టు ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు కూడా కోర్సెస్ అనేవి మీకు చాలా హెల్ప్ అనేది అవుతుంది. ఎవరైతే సిన్సియర్ గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అనేది అవుతుందమ్మా. సో మర్చిపోవద్దు. సో యాప్లో ఈ కంటెంట్ అనేది ఉంటుంది. వాటి యొక్క లింక్స్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఏంటంటే సో డౌన్లోడ్ చేసుకోవచ్చు యాప్ అనేది. వెబ్సైట్ లింక్స్ కూడా ఇస్తాను, మీరు ఒకసారి చూడండి. ఓకేనా, సో ఇదేంటంటే iOS లో ఉంటుంది, అట్ దట్ సేమ్ అంటే యాపిల్ డివైస్ లో కానీ, ఆండ్రాయిడ్ లో కానీ, వెబ్సైట్ లో కానీ, మూడిట్లో కూడా ఉంటాయి. మీరు ఎందులోనైనా చూడొచ్చు అనమాట. సో ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకున్నట్లయితే డే 3లో మనం అసలు ఏం నేర్చుకోవాలి నవోదయకి సంబంధించి. ఆల్రెడీ మనం నవోదయకి సంబంధించిన టాపిక్స్ అనేవి సో నేర్చుకోవడం అయితే జరిగింది. గత 2 డేస్ నుంచి చూసుకున్నట్లయితే నెంబర్ సిస్టమ్ లో మనం ఏం నేర్చుకున్నాం, టైప్స్ ఆఫ్ నెంబర్స్ నేర్చుకోవడం జరిగింది. అట్ ద సేమ్ టైం ప్లేస్ వాల్యూ, ఫేస్ వాల్యూ మనం నేర్చుకోవడం జరిగింది. అండ్ మనం బిగ్గెస్ట్ నెంబర్, స్మాలెస్ట్ నెంబర్ నేర్చుకోవడం జరిగింది. డివిజిబిలిటీ రూల్స్ నేర్చుకోవడం జరిగింది. అండ్ ఫైనల్ టాపిక్ మనం చూసుకున్నట్లయితే రోమన్ నెంబర్స్ మనకి కంప్లీట్ అయిపోయినట్లయితే నెంబర్ సిస్టమ్ మాక్సిమం మనకి 99% కంప్లీట్ అయిపోయింది. సో ఎక్కడి నుంచో మనకి బిట్స్ అనేవి ఎక్కువ వస్తాయి అనమాట. సో నెంబర్ సిస్టమ్ లో మనకి ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది మనకి రోమన్ నెంబర్స్ అమ్మా. సో జాగ్రత్తగా చూసుకోండి. రోమన్ నెంబర్స్ లో మనకి బిట్స్ ఏ విధంగా వస్తాయి ఏంటనేది ఒకసారి జాగ్రత్తగా మనం చూసుకున్నట్లయితే అవి చెయ్యాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రోమన్ నెంబర్స్ గురించి మీరు క్లియర్ గా తెలుసుకోవాల్సి అయితే ఉంటుంది. సో జాగ్రత్తగా చూడండి, రోమన్ నెంబర్స్ లో మనకి సో ఈ సింబల్స్ అనేవి ఉంటాయి, IBXLCDM. స్టూడెంట్స్ వీటికి సంబంధించి కంప్లీట్ క్లాసెస్ అనేవి మీకు యాప్ లో ఉంటాయి. సో జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఏం నేర్చుకోవాలి ఏంటనేది చెప్పడం కోసం మాత్రమే. సో ఇదే మనకి ఫైనల్ అనేది అనుకోకండి. సో వీటిని బేస్ చేసుకొని మీరు ఏం చదవాలి ఏంటనేది మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే ఇవి సింబల్స్, వీటి వాల్యూస్ అనమాట. వీటిని బేస్ చేసుకుని మనకి ఏంటంటే నెంబర్స్ ని ఫామ్ చేయవలసి అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సో 235 అనే ఒక నెంబర్ ఇచ్చారు. సో ఈ నెంబర్ ని మనం రోమన్ నెంబర్ సిస్టమ్ లో రాయాలంటే ఏం చేయాలి, ఒకసారి జాగ్రత్తగా చూసుకున్నట్లయితే 230 and 5. 200 అంటే ఏంటి, మనకి సి వాల్యూ 100 అంటే 200 అంటే 2 C's అనేవి వస్తాయి. 30 వాల్యూ అంటే ఏంటి, సో 10 వాల్యూ ఎక్స్ కాబట్టి 3 ఎక్స్లు అనేవి మనకి రావడం జరుగుతుంది. అండ్ 5 అంటే మనకి వి కాబట్టి ఇది. సో రోమన్ నెంబర్ సిస్టమ్ లో 235 మనం రాసుకోవాలంటే CCXXXV అనేది మనం రాసుకోవడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఒక రోమన్ నెంబర్ అనేది మనకి ఇవ్వటం అయితే జరుగుతుంది. సో రోమన్ నెంబర్ మనకి ఇచ్చేసి ఏం చేస్తాడంటే LXXVI అనేది ఇచ్చాడు అనమాట. సో ఈ రోమన్ నెంబర్ నార్మల్ నెంబర్ లోకి మనం కన్వర్ట్ చేసుకోవాలంటే ఏం చేయాలి, ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 3 C's ఉన్నాయంటే 3 C's అంటే మనకి ఏంటి, సో 300. సో L వాల్యూ మనకి ఎంతమ్మా, సో 50 కాబట్టి సో 50. సో ప్లస్ వేసుకున్నాం చూడండి. సో +50 అండ్ 2 X's ఉన్నాయి కాబట్టి +20. VI అంటే మనకి ఏంటి 6 అనమాట. సో టోటల్ గా మనం చూసుకున్నట్లయితే సో 50 + 20 మనకి ఎంత అవుతుందమ్మా, 70. అంటే 376 అనేది మనకి రావటం అయితే జరుగుతుంది. ఏదైతే రోమన్ నెంబర్ ఉందో ఈ రోమన్ నెంబర్ మనం ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. ఇలా ఎందుకు డివైడ్ చేశానంటే ఇంకా పెద్ద నెంబర్స్ వచ్చేటప్పుడు మనం డైరెక్ట్ గా రాసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి చిన్న చిన్న నెంబర్స్ నుంచి మీరు ఇలా డివైడ్ చేసుకోవడం నేర్చుకున్నట్లయితే సో చాలా ఈజీగా మనం చేయగలుగుతాం. ఓకేనా, సో ఈ విధంగా మనకి రోమన్ నెంబర్స్ ఇచ్చి మళ్ళీ అడిషనల్ గా వీటి మీద కొన్ని సింప్లిఫికేషన్ సమ్స్ కూడా అడుగుతుంటాడు అనమాట. 4 ఫండమెంటల్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటాయో ప్లస్ మైనస్, అట్ ద సేమ్ టైం నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మల్టిప్లై, డివిజన్, వీటిని బేస్ చేసుకుని ఏంటంటే సింప్లిఫికేషన్ సమ్స్ కూడా రోమన్ నెంబర్స్ ని బేస్ చేసుకొని అడుగుతుంటాడు. అవి కూడా మీరు ప్రాక్టీస్ చేయవలసి అయితే ఉంటుందమ్మా. సో నెక్స్ట్ మళ్ళీ మనం చూసుకున్నట్లయితే ఆడ్ మెన్ అవుట్. గత 2 డేస్ నుంచి మీకు చెప్తున్నాను. సో డిఫరెంట్ గా ఉండే డయాగ్రామ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒక 10 minutes ఆడ్ మెన్ అవుట్ కి సంబంధించి ప్రిపేర్ అవ్వండి. అండ్ ఫైనల్లీ లాంగ్వేజ్ దగ్గరికి వచ్చేటప్పటికి మీకు ఆల్రెడీ చెప్పడం అయితే జరిగిందమ్మా. సో డైలీ 4 synonyms 4 antonyms అనేవి నేర్చుకోండి. యాప్ లో మీకు కొత్తగా ఏవైతే కోర్సెస్ ఇచ్చానో ఆ కోర్సెస్ లో బుక్స్ అనేవి అప్డేట్ చేయడం జరిగింది synonyms antonyms సంబంధించి. అండ్ ప్యాసేజెస్ కూడా సో ఒక 15 minutes మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో దీంతో ఏంటంటే ఫస్ట్ వీకెండ్ లో మనం ఏం నేర్చుకోవాలి ఏంటి అనేది మనకి సో క్లియర్ అనేది అయిపోతుంది అనమాట. సో ఎక్కడతో మనకి నెంబర్ సిస్టమ్ కంప్లీట్ అవుతుంది, ఆడ్ మెన్ అవుట్ కంప్లీట్ అవుతుంది. సో కొంతవరకు మన లాంగ్వేజెస్ సంబంధించి ప్యాసేజెస్ మనం కంప్లీట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. వీటిని బేస్ చేసుకొని మీకు సండే ఏంటంటే మన అన్నపూర్ణ అకాడమీ యాప్ లో
సో తెలుగు మీడియం స్టూడెంట్స్కి వేరేగా, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి వేరేగా కోర్సెస్ అనేవి లాంచ్ చేయడం అయితే జరిగింది. అందులో మీకు ఏంటంటే వీక్లీ ఎగ్జామినేషన్స్ అనేవి రావడం జరుగుతాయి అండ్ గ్రాండ్ టెస్ట్లు రావడం అయితే జరుగుతాయమ్మా. అండ్ సినోనిమ్స్ అండ్ నేమ్స్కి సంబంధించిన బుక్స్ అనేవి అప్డేట్ చేస్తాను. సో బయట మీరు ఏమి కొనుక్కోకర్లేదు, ఇంతకుముందు కొనుక్కోమని చెప్పాను కానీ ఏమీ అవసరం లేదు. మంచి బుక్స్ అని మీకు ఇవ్వటం అయితే జరుగుతుంది, యాప్లోనే మీకు ప్రొవైడ్ చేస్తాను నేను. సో అవి యాజ్ ఇట్ ఈస్గా మీరు ప్రిపేర్ అయ్యి, సో నేను ఏదైతే 100 days స్టడీ ప్లాన్ని మీరు ప్రాపర్గా యూజ్ చేసుకుంటారో 100% నవోదయాలు మీరు సీట్ సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో డే 4లో ఏం నేర్చుకోవాలి ఏంటనేది మీకు క్లియర్గా నేను చెప్పడం అయితే జరుగుతుంది. డే 4లో మళ్ళీ మనం కలుద్దాం. సో అప్పటి వరకు అందరికీ బాయ్.